మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలో పర్యటించినటువంటి మంత్రి దామోదర రాజనరసింహ కొత్తగా మంత్రి పదవి తర్వాత ఆయన పర్యటించిన పరిస్థితి, ఎన్నికలు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్స్తామని మంత్రి అక్కడ హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచినటువంటి పరిస్థితి, లబ్ధి చేకూరేలాగా మరింత చేయూతనిచ్చే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పథకం చెప్పుకోవచ్చు. సో 6 గ్యారంటీల్లో రెండు పథకాలు ఇప్పటికే అమలు అవుతున్నటువంటి పరిస్థితి, అందులో ఇది ఒకటి. సో దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం ఏమనుకుంటున్నారు చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లా అందోల్ ఎమ్మెల్యే, ఆయన ప్రస్తుతం రాష్ట్ర వైద్య శాఖ మంత్రిగా కూడా ఉన్నారు దామోదర్ రాజనరసింహ. అయితే ఆయన మొదటిసారిగా మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత సొంత నియోజకవర్గమైనటువంటి అందోల్లో పర్యటించారు. ముఖ్యంగా జోగిపేట పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి మహాలక్ష్మి పథకాన్ని కూడా ఆయన ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో అందోల్ నియోజకవర్గం 10 ఏళ్ల పాటు వెనుకబడిందని, తాను ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ఖచ్చితంగా నియోజకవర్గ అభివృద్ధి చేపడతానని, ముఖ్యంగా కీలకమైనటువంటి వైద్య శాఖ లభించడంతో నియోజకవర్గాన్ని మెడికల్ హబ్ గా మారుస్తానని చెప్పి, అదేవిధంగా కొత్త పిహెచ్సిలు, సబ్ సెంటర్లు, అదేవిధంగా జోగిపేటకు 50 పడకల ఆసుపత్రిని కూడా ఆయన మంజూరు చేస్తూ ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ఇచ్చినటువంటి హామీలు, ఏదైతే 6 గ్యారంటీ హామీలు ఉన్నాయో అవి 2 కూడా ప్రస్తుతం అమలయ్యాయి. అందులో మహాలక్ష్మి పథకం ఒకటి, ఆరోగ్యశ్రీ పథకం. అంటే గతంలో రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత రాజశేఖర రెడ్డి 5 లక్షల వరకు ఉంచినటువంటి పథకాన్ని 10 లక్షల వరకు, అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఎలాంటి జబ్బుకైనా కూడా పేదలు ఇబ్బంది పడకుండా, లోపాలు కాకుండా 10 లక్షల మేరకు కూడా వైద్య సహాయం చేసుకునేందుకు, వైద్యం అందుబాటులో వచ్చేందుకు 10 లక్షల మేరకు పెంచిన నేపథ్యంలో అది పేద ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి కూడా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మిగతా ఉన్నటువంటి 4 గ్యారంటీలు కూడా 100 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించినటువంటి సభకు జోగిపేటలో విశేష స్పందన లభించింది. పెద్ద ఎత్తున కూడా ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా నెరవేరుస్తామని కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 2014 వరకు నియోజకవర్గంలో, ముఖ్యంగా అందోల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా సాగునీటికి ఉన్నటువంటి సింగూర్ ప్రాజెక్టు నుంచి కూడా కుడి ఎడమ కాలువలను కూడా అప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహనే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం వచ్చినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాలువలను పట్టించుకోకపోవడంతో అవన్నీ కూడా క్షీణావస్థకు చేరుకున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా సింగూర్ కాల్వకు మళ్ళీ పునర్జీవం ఇస్తాం, ఖచ్చితంగా నిధులు కేటాయించి మళ్ళీ సాగునీరు రైతులకు అందేట్టు కూడా చేస్తామని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ చెప్పడంతో ఒక్కసారిగా ప్రజలు, అదేవిధంగా రైతులు కూడా కరతాళ ధ్వనులతో కూడా ఆయనకు హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. 10 ఏళ్లు వెనుకబడ్డటువంటి అందోల్ నియోజకవర్గం ఇప్పుడు అభివృద్ధిలో పరుగు పెడుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. జిల్లాలో ఆదర్శ నియోజకవర్గాన్ని కూడా ఏర్పాటు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను, ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటాను, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. 6 పథకాల అమలుకు ముందడుగు పడింది. అందులో 2 పథకాలు కూడా ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం 48 గంటల్లోనే 2 పథకాలు అమలు చేయడం, అందులో 2 పథకాలు కూడా గ్రామీణ ప్రాంతాలతో పాటు ప్రజలకు ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి పథకాలు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా సంచలనమైనటువంటి నిర్ణయం. ఆ నిర్ణయమే కాకుండా ప్రజలు గెలిపించినందుకు ఖచ్చితంగా అది అమలు చేశాం. అదేవిధంగా ముఖ్యంగా చిన్నపాటి వ్యాధి సోకితే కూడా ప్రైవేట్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున బిల్లులు తీసుకునే పరిస్థితుల్లో పేదలు వైద్యానికి ఖర్చు చేసి కూడా వారు పెద్ద ఎత్తున నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో 10 లక్షల వరకు కూడా ప్రజలకు ఆరోగ్య బీమా, అంటే రాజీవ్ ఆరోగ్య బీమా కల్పించడం నేపథ్యంలో ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు ఖచ్చితంగా కార్పొరేట్ వైద్యం వారి దరిదాపుల్లో చేరిందని చెప్పి కూడా వైద్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో కూడా ఆయన నిర్వహించినటువంటి పర్యటన పెద్ద ఎత్తున సక్సెస్ అయిందని చెప్పి కూడా మనం భావించవచ్చు. రాజశేఖర్ రైట్ సునీల్, ఒకటి అంటే మీరు అన్నట్లు ముందు నుంచి కూడా 2 పథకాలు ఏవైతే 6 గ్యారంటీలో 2 గ్యారంటీలు, ముందు పేదల పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పేదలను దృష్టిలో పెట్టుకునే 2, ఎందుకంటే మహిళలు ప్రధానంగా దాదాపుగా 4 రాష్ట్రాల్లో ఈ పథకం అమలు అవుతున్నటువంటి పరిస్థితి, కర్ణాటక మినహా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. సో ఇక్కడ కూడా దానికి సంబంధించిన రెస్పాన్స్ కూడా ఊహించిన స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. సో 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచడం 2 కూడా కాంగ్రెస్ పార్టీకి బంగారు భవిష్యత్తు కంటే ఏదైతే ఊహించారో గతం నుంచి కూడా గత ప్రభుత్వంలో ఆరోపించినటువంటి ఆరోపణలకి నాంది పలుకుతూ
వాటిని విస్మరిస్తూ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఇప్పుడు ఇవి చాలా కీలకంగా మారే అవకాశాలు, కాంగ్రెస్ పార్టీకి మరింత మైలేజ్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాజనరసింహ సంబంధించిన పర్యటనలో సో మరిన్ని పథకాలు కూడా ఆ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని మనం అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా ఆయన పర్యటన అంటే ఆయన మంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం నియోజకవర్గానికి వచ్చారు. జోగిపేటలో 50 పడకల ఆసుపత్రి ఏర్పాటుకు ఆయన మొదటిసారిగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఆందోళన అభివృద్ధి జరుగుతుంది. ముఖ్యంగా వైద్య శాఖ మంత్రిగా ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని ఆసుపత్రులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు, నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, గ్రామాల్లో ఉన్నటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలతో పాటు ఆసుపత్రులను స్ట్రెంథన్ చేస్తామని చెప్పి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మరోవైపు ఖచ్చితంగా మీరు చెప్పిన అంశాల్లో మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీలను బీఆర్ఎస్ నేతలు కొట్టిపారేస్తారు. ఖచ్చితంగా ఇవేవి కూడా అమలు చేయరు. పక్క రాష్ట్రంగా ఉన్నటువంటి ముఖ్యంగా మెదక్ జిల్లాకు, ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు ఆనుకొని ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడ కూడా అమలు కావడం లేదని చెప్పి కూడా వారు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మాత్రం బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మలేదు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలను నమ్మారు. ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించారు. గెలిచిన అనంతరం ప్రభుత్వం ఏర్పడ్డ కేవలం కొద్ది రోజుల్లోనే 2 ముఖ్యమైనటువంటి పథకాలు, వైద్యానికి సంబంధించినటువంటి పథకం కూడా, ఎందుకంటే ఏ వ్యక్తి ఎప్పుడు అనారోగ్యానికి గురవుతారో తెలియని పరిస్థితుల్లో ముఖ్యంగా ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షల వరకు పెంపు, అదేవిధంగా దాని జీవో విడుదల అమలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకు, ఈ 2 కూడా అమలు అయిపోయినటువంటి నేపథ్యం ఉంది. మిగతా 6 గ్యారంటీలు కూడా అమలు అవుతాయని చెప్పి కూడా 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి కూడా మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొనడం జరిగింది. మొత్తానికైతే బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి హామీలు, విమర్శలు, హాస్యాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అన్నింటినీ కూడా చెక్ పెట్టారు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా మనం స్పష్టంగా భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి అనూహ్య విజయాన్ని తెలంగాణ ప్రజలు సొంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలంతా తెలంగాణలో కాంగ్రెస్ వైపు ఉన్నారని చెప్పి కూడా చెప్పేందుకు ఎట్లాంటి సందేహం లేదని చెప్పి కూడా దామోదర్ రాజనరసింహ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.